సీనియర్ నటి రంభ 90 చివరిలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తన 15 ఏట వరకు చదువుకున్న రంభ తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదట మలయాళంలో సర్గం చిత్రంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో టాలీవుడ్కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. రాజేంద్ర ప్రసాద్ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత చిరంజీవి సరసన హిట్లర్ చిత్రంతో పాపులర్ అయ్యింది. మెగాస్టార్కు ధీటుగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారింది. అలా మొదలై మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, భోజ్పూరి, బెంగాళీ వంటి భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గానే కాకుండా ఐటెం సాంగ్స్ లోనూ తనదైన మార్క్ క్రియేట్ చేసింది. తన అందంతో యువతను ఆ రోజుల్లో ఊరూతలుగించింది. స్పీడ్, గ్రేస్తో స్టార్ హీరోలకు ధీటుగా స్టెప్పులేసి అదరగొట్టింది. అల్లు అర్జున్ దేశముదురులో అట్టాంటోడే ఇట్టాండోదే, ఎన్టీఆర్ యమదొంగలో నాచోరే నాచోరే మూవీలో అద్భుతంగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. అంతకు ముందు కూడా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపింది. అయితే 2010 తర్వాత రంభ సినిమాలకు దూరమైంది. కాని మలయాళం, తెలుగు భాషలోని టెలివిజన్ సిరీస్ లో మెరిసింది. జడ్జిగా వ్యవహరించి తన అభిమానులను, టీవీ ప్రేక్షకులను అలరించింది. అలా బుల్లితెరపై 8 ఏళ్ల పాటు సందడి చేసింది. ఇక ఫైనల్ గా రంభ మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నదని ఇండస్ట్రీలో హాట్ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో వెండితెరకు రాబోతున్న వార్తలతో పాటు రంభ ఆస్తుల విలువ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్మాత కలైపులి ఎస్థాను రంభ ఆస్తుల వివరాలను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. కెనడాకు చెందిన శ్రీలంకన్ తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను పెళ్లి చేసుకుంది. అయితే ఆయన మల్టిపుల్ బిజినెస్లు చేస్తుంటారు. ప్రస్తుతం వీరి వ్యాపారాలన్నీ కెనడాలో, చెన్నైలో ఉన్నాయంట. ఇంటీరియల్, వుడ్ కు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు వరకు ఉంటుందంట.